క్యూట్ గిఫ్ట్ వచ్చేసి ఏంటిదంటే నేనైతే మా మమ్మీ కోసం బ్లడ్ బ్యాంగిల్స్ అనేది చేపిస్తాను. సైన్ తెచ్చావా? కాదు, పెద్ద బడ్జెట్ నీ దగ్గర లేదులే. ఇంకా అబ్బాయి ఎంత గట్టి కొట్టినా ఓకే ఓకే. సో మా మమ్మీకి అయితే చాలా రోజుల తర్వాత ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన. ఎందుకంటే ఈ ఖరాబైన ఫోన్ వాడుతుంటే బాధ అనిపించింది అని చెప్పేసి మమ్మీ నీ కోసం ఒక మంచి ఫోన్ కొన్నా మమ్మీ. సర్ప్రైజ్ అనగానే నేను ఫోన్ అని గెస్ట్ చేసా. ఎందుకు చేసినా మరి? సర్ప్రైజ్ లా ఉండవు నువ్వు ఎందుకు గెస్ చేసినావు? బ్లడ్ మమ్మీ రే ఎందుకు ఇలాంటి లెక్కలు? బ్లడ్ ప్రేమ ప్రేమ నేను చెప్పలే ఎక్కడ మంచి అనిపిస్తుందా నీకు? దీనికి కూడా ఏడుస్తారా? అది రక్తం, నీ రక్తం నీకే ఇష్టం. నువ్వు ఇంత పెద్దోడు అయిపోతావు నేను త్వరగా అనుకోలేదు. నాకు సడన్ గా చనిపోయాడు కాబట్టి ఆయన ఆత్మ ఎప్పుడు మన చుట్టే ఉంటది. ఆయనకి తీరని కోరికలు మస్తున్నాయి. నేను తీరుస్తున్నా కదా, నువ్వు తీరుస్తున్నావు కాబట్టి అవన్నీ మీ పెళ్ళిళ్ళు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయన ఆత్మ శాంతిస్తుంది. డాడీ చనిపోయిన వీడియో చూసుకుంటా ల్యాప్టాప్ లో చూసుకుంటే ఏడుస్తుంది బాయ్. మరి నాకేం ఇష్టం? నేను నీకైతే మాట ఇస్తున్నా, ఈ గాజులు నా ఒంటి మీద ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. అమ్మకి ఐఫోన్ ఇప్పించాం అనుకున్నా కానీ మా అమ్మకి ఐఫోన్ వాడేంత నాలెడ్జ్ లేదు. ఎందుకంటే మా అమ్మ జ్యోతి గోతి కాబట్టి అని కోతి లెక్క చేస్తుంది. ఫ్యామిలీ. సో గాయ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక మంచి సర్ప్రైజ్ వీడియో అన్నమాట. ఆ సర్ప్రైజ్ వచ్చేసి ఎవరికంటే మా మమ్మీకి అయితే మేము ముగ్గురం కలిసి ఒక మంచి సర్ప్రైజ్, ఒకటి కాదు రెండు సర్ప్రైజ్. ఒకటి ఇస్తుండు, ఒక నేను ఇస్తున్నా అంతే. రెండు బబ్బే ఇస్తుండు, రెండు బబ్బే ఇస్తుండు. కొంచెం మళ్ళీ హెల్ప్ చేసి ఏం చేయలే. ఏమేమి చేస్తారు వీళ్ళు ఏం హెల్ప్ చేయలేరు. సో జస్ట్ ఐడియాస్ ఇచ్చారు అనమాట. సో ఇది అని చెప్పేసి సరే మూలకే ఉంటాయి ఇప్పుడు. సో గైస్ ఆ సర్ప్రైజ్ వచ్చేసి ఏంటంటే యాక్చువల్లీ మా మమ్మీ అంటే మా ఇంట్లో మా ఇద్దరికి మంచి ఫోన్స్ ఉన్నాయి. ఆ మంచి ఫోన్స్ కూడా మా అమ్మనే ఇప్పించింది అనమాట మా ఇద్దరికి. సో తేజుకి ఫోన్ ఈ ఏజ్ లోనే ఎందుకు అని చెప్పేసి తేజుకి ఫోన్ చేయలే. అంటే ఎందుకు ఉందంటే వీడియోస్ దీనికని నాకు ఉండొచ్చు అంటే నేను 10 మంది ముంగట తిరుగుతా, 10 మందితో తిరుగుతా బయట. ఇంకోటి గేమ్ ఆడతాడు, ఇంకా వీడియోస్ చేయాలి కాబట్టి నాకు ఫస్ట్ నాకు ఇప్పించింది. తర్వాత తేజుకి అయితే ఇప్పుడే నెక్స్ట్ ఇయర్ ఇంట్లో పెద్ద నేనే మోగని కాబట్టి నాకు. సో మా మమ్మీ ఫోన్ ఖరాబ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 3 days అయ్యింది. అందులో టచ్ పని చేయకపోయినా ఆడుతుంది, ఇట్లా చూస్తుంది. మా డాడీ ఫోన్ కూడా ఖరాబ్ అయ్యింది, అది ఖరాబ్ అయింది. మా మమ్మీ ఫోన్ కూడా ఖరాబ్ అయింది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే యాక్చువల్లీ నేను అండ్ మల్లు తేజు కలిపి మా మమ్మీకి ఒక ఫోన్, చిన్న ఫోన్ అయితే గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాము. అయితే పెద్ద ఫోన్ ఎందుకు ఇవ్వలేదు? మమ్మీకి ఐఫోన్ యూజ్ చేయడానికి రాదు, ఆమె వద్దని చెప్తారు. ఆమె వద్దంటది, ఆమెకి ఆండ్రాయిడ్ ఒక మంచి ఆండ్రాయిడ్ కావాలని చెప్పేసి. సో మేమైతే ఒక మంచి ఫోన్ అయితే ఇప్పించినాం అనమాట. సో చూపిస్తాం ఆ ఫోన్. సో దిస్ ఈస్ అ ఫోన్ అనమాట, ఒప్పో F31 5G. సో మన వీరేశన కనవై కొనుక్కున్నాం ఇది ఫోన్. ఇక మంచిగా పద్మనాభ మొబైల్స్ లో. సో గైస్ మీరు కూడా ఎవరైనా మంచిగా ఫోన్లు తక్కువ ప్రైస్ లో ఫోన్లు కావాలనుకుంటే మీరు పద్మనాభ మొబైల్స్ విజిట్ చేయండి. సో సో ప్రమోషన్ కాదు, మంచికి నచ్చి చెప్తున్నా. సో అండ్ ఇప్పుడు మెయిన్ టాపిక్ లకి వెళ్ళిపోదాము. సో ఇది ఈ ఫోన్ అయితే తీసుకున్నా అనమాట. సో ఇది ఒక గిఫ్ట్ అయితే, అండ్ నేను ఇంకో సర్ప్రైజ్ కూడా క్యూట్ గిఫ్ట్ అనమాట. క్యూట్ గిఫ్ట్ వచ్చేసి ఏంటిదంటే
నేనైతే మా మమ్మీ కోసం బ్లడ్ బ్యాంగిల్స్ అనేది చేపిస్తాను. ఇదైతే బబ్బు బ్లడ్ తోనే మమ్మీకి బ్యాంగిల్స్ వచ్చి బ్యాంగిల్స్ అయితే చేయించిండు. నా బ్లడ్ తోని మా మమ్మీ ఎట్లా దీనికి అయితే ఎట్లా రియాక్ట్ అవుతుంది అని చాలా మేము వెయిట్ చేస్తాం అనమాట. ఫోన్ కి అయితే ఫోన్ కి అయితే నార్మల్ లైక్ ఫోన్ మమ్మీ ఇది నువ్వు చెప్పు మమ్మీ ఎట్లా మమ్మీ బ్లడ్ బ్యాంగిల్స్. ఓకే సో గైస్ ఇది వచ్చేసి నా బ్లడ్ బ్యాంగిల్స్ అన్నమాట. సో నేను ఆ బ్లడ్ ఇచ్చే వీడియో కూడా ఇక్కడ ప్లే చేపిస్తా. సో చూడండి. సో గైస్ అండ్ దిస్ ఇస్ ద ఫోన్ అండ్ దిస్ ఇస్ ద బ్లడ్ బ్యాంగిల్స్. సో చూసాం మా మమ్మీ రియాక్షన్ ఎట్లా ఉంది. మా మమ్మీ ఎక్కువ గాజులు వేసుకోవద్దు కాబట్టి బబ్బు సింపుల్ గా ఇట్లా గుర్తుండిపోయేలాగా ఇట్లా 2 బ్యాంగిల్స్ చేయించింది బ్లడ్ తోని. ఇక వర్షం అయితే పడుతుంది, స్టార్ట్ అయిపోయింది చినుకులు. ఓకే గైస్ ఇప్పుడైతే మనము మా ఇంట్లోకి అయితే వెళ్ళిపోయి డైరెక్ట్ మా మమ్మీకి అయితే సర్ప్రైజ్ చేద్దాం అనమాట. ఆమె రియాక్షన్ ఎట్లుంటుందో చూసాము. చలో రైస్. ఇప్పుడైతే మేము ఫైనల్లీ మా మమ్మీకి అయితే హాల్లోనే ఉందన్నమాట. మా అత్తతో కాల్ మాట్లాడుతున్నట్టుంది, మా బాగా అనిపిస్తుంది. సో ఫస్ట్ మీకు వంగని చూపిస్తా మా మమ్మీ ఫోన్ ఎట్లా అయ్యింది అని చెప్పేసి. సో మా మమ్మీ ఫోన్ డిస్ప్లే ఎట్లయిందో చూపిస్తా. మాకేమో మంచి ఎక్స్పెన్సివ్ కనిపిస్తుంది, ఆమె ఏమో అట్లా డబ్బా ఫోన్లో వాడుతుంది. సో అందుకే బాధ అనిపించేసి నేను కూడా ఒక మంచి ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఇప్పించాం అనమాట మేము ముగ్గురం కలిసి. సో పైసలు నావి ₹1 కళ్ళు ఎట్లా పట్టుకున్నా చూసుకుంటే అయితే మా మమ్మీ స్టోరీస్ చూస్తున్నాను, చిన్నపిల్ల స్టోరీస్. నేను అవి చిన్నపిల్లల స్టోరీ కాదు, అవి చూస్తే జరా బుద్ధి మంచి నీతి వాక్యాలు వస్తాయి. నీతి వాక్యాలు అంటే యాక్చువల్లీ ఇన్ని రోజులు మా అమ్మకి బుద్ధి ఉంది అనుకున్నాను, కాకపోతే లేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా. సరే సరే అత్త ఒక 15 నిమిషాలే చేస్తున్నా, మమ్మీకి ఒక సర్ప్రైజ్ ఇస్తున్నా. ఎన్నాళ్ళకమ్మా మమ్మీకి సర్ప్రైజ్ చేస్తున్నా కదా మమ్మీ. ఎందుకు అట్లా పిచ్చి లెక్కలు ఎందుకు చేస్తున్నావు అప్పుడప్పుడు? ఎందుకంటే వచ్చిన మళ్ళీ నువ్వు ఇంకా టీవీలో అసలు వీడియోలో చూపించి మాట్లాడు, బంద్ చేసినావు ఎందుకు నువ్వు అసలు? సరే నేను యాక్చువల్లీ మా మమ్మీ ఫోన్ సిచ్యువేషన్ వచ్చేసి ఇది. పట్టించుకుంటున్నారు ఏటైనా అదే వాడుతున్నారు. ఇట్లుంటుంది నాకు చాలు, నాకు కీప్యాడ్ ఫోన్ ఉన్నా చాలు. కీప్యాడ్ పిచ్చరా మరి మీ ఫోటోలో స్టోరీ పెట్టొద్దా? మా అమ్మ ఎంత క్రింజ్ అంటే క్రింజ్ కాదు, ప్రతి ఇంట్లో మమ్మీల బాధ వచ్చేసి లొల్లి ఇదే ఉంటది అనమాట. చిన్న క్రింజ్ ఫోటోస్ ఉంటాయి అవి, అవన్నీ తీసేసి స్టేటస్ లో పెడతారు. కొత్తగా ఇప్పుడు వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లెక్క స్టోరీ పెట్టడానికి పాట వస్తుంది కదా, కొత్తగా వాట్సాప్ లో వచ్చింది ఏమేమో పిచ్చి పిచ్చి పాటలన్నీ పెడతానా అంటే ఎట్లా అంటే క్రింజ్ అంటే తెలుగులో చెప్పుతావు. క్రింజ్ అంటే ఇప్పుడు క్రింజ్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారా తెలుగు? ఓకే గైస్ ఇప్పుడైతే యాక్చువల్లీ మా మమ్మీ కోసం అయితే నేను ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. ఫ్రెండ్షిప్ డే అంటే మళ్ళీ నేను చెప్తాను ఎవరైనా పంది అంటారా? ఫ్రెండ్స్ మనం నువ్వే ఫ్రెండ్స్ అని మళ్ళీ నించో మళ్ళీ నించో. ఓకే సో గైస్ యాక్చువల్లీ ఇదైతే నేను మా మమ్మీకి అయితే ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇస్తున్నాను అనమాట. సో చాలా రోజుల తర్వాత లాస్ట్ టైం నీకు లాస్ట్ సర్ప్రైజ్ ఇచ్చింది నాకు ఇప్పుడు దాకా గిఫ్ట్లు నేనే ఇచ్చిన గాజులు. ఇచ్చారమ్మ గాజులు ఇద్దరు కలిపి గాజు ఆమెకి ఇష్టమైన కలర్ ఇచ్చినాం, గ్రీన్ కలర్. ఇష్టమైన కలర్ గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇప్పుడు గ్రీన్ కలర్ చిన్న ఉన్నప్పుడు ఏమంటారు నీ యానివర్సరీ డాడీ తింగనేది, మా డాడీకి పర్సి మీకు గాజులు గిఫ్ట్ ఇచ్చాను చిన్నప్పుడు అక్కడ పాత ఇంట్లో ఉన్నప్పుడే. ఓకే సో మమ్మీ ఎందుకు మాకు అన్ని మంచి ఫోన్లు కొనిపించి నువ్వు ఎందుకు ఇట్లా డబ్బా ఫోన్లు వాడతావు? ఇది డబ్బా ఫోనా అంటే ఇప్పుడు పలిపోయినా కూడా ఎందుకు ఇట్లా వాడుతున్నావు? అదే మాకు పలిపోయి వస్తుంది కదా, నాకు కనిపిస్తుంది కదా చాలు. చాలు ఎట్లా
చాలుతుంది వేస్ట్ ఖర్చులు చేయను నేను. ఇది మొత్తంగా పోయినాక చేయించుకుంటా. నా కళ్ళు మంచిగా కనిపిస్తున్నాయి కదా. చేపలు తింటది చేయించాలా? సరే ఓకే గైస్, సరే మమ్మీ నీకు ఒక చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నాను అనమాట. అబ్బా అప్పటి నుంచి అదే చెప్తున్నావు, కళ్ళు మాత్రం ముసలేవు. కళ్ళు మీరు అబ్బా ఎంత గట్టి కొట్టినా కొట్టినా ఓకే 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 మమ్మీ, నీ ఫోన్ ఖరాబ్ అయిన వేరే విశేషం కాదు. నీ ఫోన్ ఖరాబ్ చెప్పారా? సో మమ్మీ, సో మా మమ్మీకి అయితే చాలా రోజుల తర్వాత ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన. ఎందుకంటే ఈ ఖరాబైన ఫోన్ వాడుతుంటే బాధ అనిపించింది అని చెప్పేసి మమ్మీ నీ కోసం ఒక మంచి ఫోన్ కొన్నా మమ్మీ. ఫస్ట్ టైం నా కోసం బబ్బు సర్ప్రైజ్. ఇన్ని రోజుల్లో చూడండి ఎక్కడ నాకు సర్ప్రైజ్ ఇచ్చింది లేదు. లేక ముందుకు మస్తు సర్ప్రైజ్ ఇచ్చిండే. మీరు ఇప్పుడు దాకా చూడండి ఎక్కడైనా వీళ్ళ డాడీ బర్త్డే చేశారు కానీ ఎక్కడైనా బబ్బు వాళ్ళ మమ్మీ బర్త్డే అని కానీ అది ఎందుకు కొట్లాడుతున్నావు? నీకు కొత్త ఫోన్ ఇచ్చిన అది. సో గైస్ ఇదే ఫోన్ అన్నమాట మా మమ్మీది. ఓకే Oppo F31. ఓకే నేను ఓపెన్ చేస్తాను, నేను ఓపెన్ చేస్తాను, నువ్వు ఓపెన్ చేస్తాను. సో గైస్ ఎవరైనా గిఫ్ట్ ఇచ్చింది నాకు కాబట్టి నాతో ఓపెన్ చేయించాలరా. ఓకే ఎట్లా అనిపిస్తుంది నీకు ఫోన్ ఇస్తుంటే? చాలా సంతోషంగా అనిపిస్తుంది. నువ్వు ఇంత పెద్దోడు అయినందుకు. నేనే కొన్నా. ఇగో వాళ్ళ రూపాయలు లేదు మమ్మీ, నా సేవింగ్స్ తో నీకైతే ఎక్కడ ఏట సంపాదిస్తూ మా మమ్మీని అడుగుతాను. నాకు వస్తాయి, నాకు గేమింగ్ దానికి వస్తాయి. నాకు కూడా నా ఛానల్ వస్తాయి. ఓకే సో మమ్మీ నీకు ఫోన్ ఎట్లా అనిపించింది మమ్మీ చెప్పు మమ్మీ. నేను ఏమేమో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, అమ్మ నా మీద మంచి మాటలు చెప్తాను. సర్ప్రైజ్ అనగానే నేను ఫోన్ అని గెస్ట్ చేసా. ఎందుకు చేసినా మరి? సర్ప్రైజ్ లా ఉండదు నువ్వు ఎందుకు గెస్ట్ చేసినా? ఊరికే పోయిగా మమ్మీ పోయిన ఫోనే వాడుతుంది అని చెప్తున్నారు కదా. అయితే వీళ్ళు సర్ప్రైజ్ అని చెప్పేశారు, పోయిన ఫోన్ వాడుతుంది అన్నారు కాబట్టి ఫోన్ అని గెట్ చేసా. కానీ చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇంత పెద్దోడు అయిపోతావు ఇంత త్వరగా అనుకోలేదు. కెమెరాలు ఉన్నాయి చెప్పు మమ్మీ. ఎన్ని 4 ఉన్నాయా? 4 కెమెరాలు అంట. ఇది మరి పైది కూడా ఉంది కదా. అదేందో తెలియదు. ఇది 2 కెమెరాలు. సార్ చెప్పు ఎట్లా అనిపిస్తుంది నీకు? అయ్యో బాబు ఎంత ఆనందం. కానీ నాకు చెప్పకుండా ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టావు? చెప్పకుండా అంటే మమ్మీ నీకోసం మమ్మీ. అది రిపేర్ చేయించుకున్నా 1000-1500 అయిపోతుండే కదా. అవును మమ్మీ, మంచి ఇష్టం అని చెప్పి కొన్నా మమ్మీ. ఇప్పుడైతే సరే ఈ ఫోన్ కి లాక్లు గీకులు అన్ని నేనే పెట్టుకుంటాను. మీరు పెట్టకండి, మీరు పెడతారు. నాకు అవి దిగినకి రావు, ఏం రావు, అన్ని నేను సెట్ చేసుకుంటాను. యాక్చువల్లీ మా అమ్మకి ఐఫోన్ ఇప్పిద్దాం అనుకున్నా కానీ మా అమ్మకి ఐఫోన్ వాడేంత నాలెడ్జ్ లేదు. ఎందుకంటే మా అమ్మ జ్యోతి కోతి కాబట్టి అన్ని కోతి లెక్క చేస్తుంది. మీరు ఒకటి తెలుసుకోవాలి, కోతి నుంచే మానవుడు వచ్చాడు. అర్థమైందా? మానవ నుంచే ఆది మానవుడు అంటే ఆంజనేయ స్వామి మమ్మీ. నీకు ఆంజనేయ స్వామి అంత తెలివి ఉందంట మమ్మీ. అలాగైతే ఓకే. కానీ నా పేరుని ఎక్కిరేస్తున్నా మమ్మీ. నీకోసం ఇంకో సర్ప్రైజ్. ఇది వచ్చేసి నాకెందుకో ఇయ్యాలనిపించి అదేందో గెస్ చేయమని. అంటే ఇది ఇయ్యాలని ఇవ్వలేదా? అది కూడా ఇచ్చినాం. ప్లాన్ వేసుకున్నాం. సో ఇంకో సర్ప్రైజ్ అన్నమాట. థ్యాంక్ యూ తేజు. సరే ఏం సర్ప్రైజ్ చేసి ఇదంటే నువ్వు చెప్పావు కాబట్టి గెస్ చేశాను. అది ఎలా చేయాలి చెప్పు. గెస్ ఏమనుకుంటా? నాది డాడీది ఫోటోనా? కాదు నించో. ఒక థింగ్. నాది డాడీ థింగ్ అంటే మరి డాడీ ఫోటో ఒక వస్తువే కదా. ఇంకో థింగ్. సైన్ తెచ్చావా? కాదు, పెద్ద బడ్జెట్ నీ దగ్గర లేదులే. ఇంకా దాండియనా? ఇంకా దాండియా స్టిక్స్ తెచ్చినాం. ఇంకా సరే కళ్ళు నీకు ఇష్టమైన కళ్ళు
సీరియస్ అందుకేం తీస్తున్నావు? ప్యాకెట్ కవర్ సౌండ్ వస్తుందంటే జోబులో నుంచి తీసావంటే ఏదైనా చైనా. అరే అడిగితే రాదు, మరీ నువ్వైతే రాదు. ఎవరు లేదు, ఏ నాటకాలు చేస్తున్నావు? ఓకే అదే మమ్మీ నీకోసం గాజులు. గాజు నువ్వు ఎక్కువ గాజులు వేసుకుంటలేవు కాబట్టి సింపుల్ గా ఇంకా గాజులు సింపుల్ గా మంచి గాజులు మమ్మీ. సింపుల్ గానే బాగున్నాయిలే. అవి ఏం గాజులు అనుకుంటా? గెస్ వాట్? ఏం గాజు? ఏం గాజులు? ప్లాస్టిక్ గాజులు. ప్లాస్టిక్ గాజులు. నేను నేను అర్థం నువ్వు ఏది తెచ్చినా నాకు అది పెద్ద బంగారంతోనే విలువ రాయి. అది ఏందనుకుంటున్నావు ఫస్ట్? బంగారం ఏం కాదు, ఇగో ప్లాస్టిక్ గాజు. సరే అది బంగారం కన్నా ఎక్కువ మమ్మీ. నేను అదే అంటున్నా కదా బెట్టా, నువ్వు తెచ్చుడే ఎక్కువ. మమ్మీ కోసం నువ్వు గాజులు తెచ్చినావంటే అదే ఎక్కువ. అదేం తెలుసా? అది నా రక్తంతో కూడబడి చేసిన గాజులు. ఏంది? Bangles. మరి చెప్తా. అమ్మవే అమ్మాయి తరించిపోయి చేయి ఇలాంటి హాయి మొదటిసారి. మమ్మీ ఇప్పుడు వాళ్ళ దగ్గర డెత్ వస్తుంది. అవును మీ బ్లడ్ బ్యాంగిల్స్ మమ్మీ ఇగో కనిపిస్తుంది. నా రక్తంతో చేసిన మమ్మీ. ఇది ఎక్కడ కదలు ఎండిపోయింది. ఈ బ్లడ్ బ్యాంగిల్స్ మమ్మీ నిజం మమ్మీ. బ్లడ్ బ్యాంగిల్స్ చేపించిన మన ఏమంటారు మనకు తెలిసిన మనకి సగాయస్ మనకి డాడీకి ఆర్ట్ చేసిండా అన్న దగ్గరనే అన్న దగ్గరనే పోయి ఎందుకో సర్ప్రైజ్ చేయబోద్ది అని చెప్పేసి చేపించిన అనమాట. అన్న థ్యాంక్ యూ సో మచ్. బ్లడ్ బ్లడ్ మమ్మీ. రే ఎందుకు రే ఇలాంటి లెక్కలు? బ్లడ్ ప్రేమ ప్రేమ చెప్పలేదు. మా ముగ్గురు అత్త మళ్ళీ కలిసింది అనమాట. అందులో నా అత్త కూడా ఉంది, ఎందుకంటే నువ్వు నాతో వచ్చినావు కాబట్టి నా అత్త నీలో ఉంటది. నీ తర్వాత వచ్చినవాడు నా తర్వాత వచ్చిండు. ఎట్లా అనిపిస్తుంది చెప్పు సరే నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు. ఎట్లా మమ్మీ మంచిగా బ్లడ్ బ్యాంగిల్స్ మంచిగా మంచిగానే లేవా అంటే ఎందుకు అట్లా తీపించుకున్నావు? రే ఈ పిల్లలు చంపేస్తున్నా దవడ వాళ్ళకు కూడా వేస్తా నీకు చెప్తున్నా. ఓకే ఇంకా మంచిగా అనిపిస్తుందా నీకు? దీనికి కూడా ఏడుస్తారా? అది రక్తం, నీ రక్తం నీకే ఇష్టం. నీ రక్తం నా రక్తం చెందినా పర్లేదు, మీ రక్తం చెందకూడదనే నా బాధ. సో గైస్ మా అమ్మ సినిమా చూసి చాలా ఇన్స్పైర్ అయింది అనమాట. మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుందా? ప్రేమతో ఇచ్చిన మమ్మీ తీసుకోవాలా వద్దనొద్దు. నేను వద్దనట్లేదు బేట. ఎందుకు ఇలాంటి అవి లైఫ్ లో ఉంచుకుంటావా గాజులు? ఎందుకు ఉంచుకొని ఎప్పటికి ఎక్కడికి వెళ్ళినా ఇవే ఉంచుకుంటా. అవి వేసుకో అందరికి చెప్తావు మరి మా కొడుకు చేసిన రక్తం గాజులే. రక్తం గాజులు ఒక గాజు తేజ్ ఒక గాజు మళ్ళీ వేస్తారు. ఏ లేవు మళ్ళు లేవు అయ్యి చిక్కి 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 చిక్కి. సో గాయస్ అవి ఉంచుకో. ఇవి తీసి ఉండలేదు, ఇది ఒకటి ఉంచుకోరు అటు ఇటు అటు ఇటు. సో చూడండి హ్యాపీ మూమెంట్. పిచ్చి లెక్కలు చేయకు మమ్మీ సూట్ అయినా చెయ్యికి మీరే చెప్పాలి వేసుకున్నాక. ఇట్లా వేసుకుంటారు మమ్మీ బ్లడ్ బ్యాంగిల్స్ ఇట్లా ఈ చెంకి రావాలి. ఓకే గాయ్స్ ఇది కూడా వేసుకుంటాడు మరి. అబ్బు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందిరా. బయటికి చెప్పలేను కానీ నువ్వు నాకు ఒకసారి ఎప్పుడు ఫస్ట్ సర్ప్రైజ్ ఎప్పుడు ఇచ్చావు తెలుసా నాకు? చీర చీర శ్రీదేవి డ్రామా కంపెనీలో అప్పుడు ఇచ్చిన మదర్స్ డే గిఫ్ట్ గా ఇచ్చినావు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం లేదు నేను నుంచి. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. ఫోన్ ఇచ్చావు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన నీ బ్లడ్, నేను ఇచ్చిన బ్లడ్ నాకు మళ్ళీ తిరిగి ఇచ్చావు చూడు. కానీ ఇలాంటి లెక్కలు ఇంకెప్పుడు చేయకు. బాగున్నాయా? బాగున్నాయి. కొంచెం అయితే వాట్సాప్ లో స్టేటస్ ఇప్పుడు బంగారం నా బంగారు కొండ. ఓకే గైస్ చూసుకోండి అయితే చాలా మంచిగా బ్లడ్ బ్లాంగిల్స్ అని చెప్తుంది. బ్లడ్ బ్లాంగిల్స్ కాదు అలా ఫోటో తీసి పెట్టి నా చేత నేను ఫోటో అలా తీసుకొని అలా పెట్టాను. సరే ఈ పిల్లలు నేను పెట్టుకుంటా. ఓకే గైస్ చూసుకోండి అయితే సరే మమ్మీ తీయచ్చు మమ్మీ అన్న తర్వాత తీస్తలే తర్వాత తీస్తా అని
మమ్మీ కడుపులో నాకు కంఫర్ట్ లేదా ఫోన్ కాదు గాజులు 2 పడేటట్టు తీయి. సో గైస్ యాక్చువల్లీ మాది సో మంచి హ్యాపీ ఫ్యామిలీ అన్నమాట. సో మా డాడీ అక్కడ మిస్సింగ్. మా డాడీ ఒక్కడే మిస్సింగ్. నిజం చెప్పాలంటే నా పిల్లలు నాతో ఒక పిల్లల్లా ఉండరు, నేను కూడా వాళ్ళ తల్లిలా ఉండను. మేమందరం కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, నలుగురు ఒకటే ఏజ్ లాగా ప్రవర్తిస్తాము. నా పిల్లలు కూడా నాతో అట్లనే ఉంటారు. నేను ఎంత బాధనైనా మర్చిపోతున్నానంటే వీళ్ళ వల్ల, మా సూజీ, మా డైసీ బ్రూనో, వీళ్ళ వల్లనే. వీళ్ళ 5గురు ఎప్పుడు చాలా సంతోషంగా హ్యాపీగా ఉండాలి. సో యాక్చువల్లీ మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసి 8 మెంబర్స్ మమ్మీ. ఫ్యామిలీ మొత్తం వచ్చేసి 8 మెంబర్స్ అనమాట. సో 8 మెంబర్స్ లో మా డాడీ ఒక్కడు మిస్సింగ్. సో నౌ వీఆర్ 7. మా డాడీ కూడా ఉండుంటే బాగుండు. డాడీ ఆత్మ ఎప్పుడు మన చుట్టే ఉంటది, అర్థమైనా? డాడీ రూపం డాడీ ఎందుకంటే అనుకోని చావు కాబట్టి, అది ఆయన సడన్ గా చనిపోయాడు కాబట్టి ఆయన ఆత్మ ఎప్పుడు మన చుట్టే ఉంటది. ఆయనకి తీరని కోరికలు మస్తున్నాయి. నేను తీరుస్తున్నా కదా, నువ్వు తీరుస్తున్నావు కాబట్టి అవన్నీ మీ పెళ్ళిళ్ళు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయన ఆత్మ శాంతిస్తుంది. మీరు ఆయన కోరుకున్నట్టు మల్లక్క పెళ్లి, తేజక్క పెళ్లి మీ డాడీ ఇష్ట ప్రకారం జరిగినప్పుడు ఆయన ఆత్మ శాంతిస్తుంది. ఓకే తేజ, నీకు ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్లీ మొన్న మళ్ళీ వేసింది, అది మీ ఎవరికైనా తెలుసా? తర్వాత అయితే నేను ఒక వీడియో తీసిన, నేను ఆ వీడియో వచ్చేసి ఇలా ప్లే చేపిస్తాను అనమాట. సో చూడండి, ఎందుకో డాడీది చనిపోయిన వీడియో చూసుకుంటా ల్యాప్టాప్ లో చూసుకుంటే ఏడుస్తుంది బాయ్. నేను ఏమో నవ్వుపిస్తున్నాను. ఎంత మంది ఉన్నా గుర్తొచ్చేది వస్తూనే ఉంటది కదా, మనం ఎంత నవ్వుకుంటున్నా, ఎంత బాధపడినా కూడా సంతోషంగా పెట్టాలి కాబట్టి. సో నేను నవ్వుపినికి అయితే ట్రై చేసిన అనమాట. నేను నవ్వుకుంటే ఏడుస్తుంది. నేను అదే అంటున్నా, నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఇంట్లోనే అన్నవైనా తండ్రివైనా అన్ని నువ్వే. వాళ్ళని బాధపడకుండా చూసుకోవాల్సింది నువ్వే. వాళ్ళు బాధపడే టైం వస్తే ఓదార్చాల్సింది నువ్వే, అదేనా? నీ వల్ల వాళ్ళు బాధపడే పని మాత్రం ఎప్పుడు చేయకు. ఓకే మమ్మీ. అందరూ అంటారు పెద్దోళ్ళు చూసి చిన్నోళ్ళు నేర్చుకుంటారని, కానీ మన ఇంట్లో నిన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలి, అర్థమైనా? నిన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలా, అలా నువ్వు ఉంటావని నేను కోరుకుంటున్నాను. ఓకే ఓకేనా? చెప్పండి తేజు, నీకు ఎట్లా అనిపిస్తుంది గాజులియాగానే? మంచిగా అనిపిస్తుంది. నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇట్లా ఇవ్వండి. యాక్చువల్లీ మా అమ్మకి మేకప్ తీసి పండ్లు మా అమ్మకి పెట్టినాము. వాళ్ళ మమ్మీ నీకు ఏమైతుంది? అమ్మమ్మ అన్నాను మరి. వాళ్ళ మమ్మీ తల్లిదండ్రుల పోలికలు పిల్లలకి వస్తాయి కదా. మా అమ్మ పళ్ళు నాకు వచ్చినాయి. నీ పనులు అసలు పళ్ళు వచ్చినాయి అర్థం అవట్లేదు. ఎవరు నువ్వు అమ్మ పళ్ళు చూసినావా? యాక్చువల్లీ తేజు పండ్లు కావు, ఆనిముత్యాలు. కొంతమందికి తేజు పళ్ళతో ప్రాబ్లమ్స్ ఉంది. తేజు ఏంటి నీ అట్లు వాళ్ళకి గుచ్చుకుంటాము మరి వాళ్ళ తేజు పళ్ళు మరి. అలాంటి పిచ్చి కామెంట్లు పట్టించుకోదు. సో ఆ బ్యాడ్ కామెంట్స్ ని కూడా ఆశీర్వాదం లెక్క తీసుకోవాలి. నేను జల్లేసి వాళ్ళ మీద అట్లనే ఆ కమెంట్లు అక్షంతల్లాగా చెప్తున్నా. నేను ఏ కామెంట్ అనేది తీసుకుంటా, కాకపోతే వీళ్ళు తీసుకోలేరు. అంటే నాకు నా మీద వచ్చినా తీసుకోలేరు. మాకు అట్లా ఎప్పుడు బ్యాడ్ కామెంట్స్ రాలే. ఈ మధ్య స్టార్టింగ్ లో కొన్ని ఇట్లా కొన్ని వీడియోల్లో మల్లు వాళ్ళు యాక్ట్ చేసింది చూసి మల్లు ఇట్లా మాట్లాడుతుంది అట్లా మాట్లాడుతుంది అని పెడతారు, కానీ అది ఒక కంటెంట్ పరంగా చేస్తారు. ఆ కంటెంట్ లో అలా మాట్లాడాల్సి వస్తుందని మాట్లాడతారు, అంతేగాని డైరెక్ట్ మామూలుగా ఎవరిని కావాలని తిట్టము, ఎవరిని కావాలని అరవము. ఓకే చలో గైస్, సో ఫైనల్లీ మా మంచిగా మా అమ్మకైతే ఒక కొత్త ఫోన్ అయితే గిఫ్ట్ ఇచ్చిన అనమాట. సో మమ్మీ ఆ ఫోన్ అయితే మరి నాకేం ఇష్టం? నేను నీకైతే మాట ఇస్తున్నా, ఈ గాజులు నా ఒంటి మీద ఎప్పటికీ ఇలాగే ఉంటాయి.
ఓకే మమ్మీ. ఓకేనా? ఒకవేళ ఏదైనా సందర్భంలో తీసినా మళ్ళీ వెంటనే వేసుకుంటాను, ఎందుకంటే ఇవి ఒక ఇవాళ మార్చాల్సి, ఇవి మాత్రం నాతో ఎప్పుడు ఉంటాయి. సరేనా? ఓకే మమ్మీ. తీసినప్పుడు అమ్మ ఎందుకు తీసినావు అని నువ్వు అడగచ్చు, వీడియో పెట్టేనా? సరే మరి మళ్ళీ తేజ్ ఏమి ఇవ్వలేదు. అమ్మ ఐడియా వచ్చింది నేను అసలు. ఓకే మమ్మీ, ఆ ఫోన్ లో మంచి సిమ్ వేసుకో. నాకేం ఇస్తున్నావు? నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు? నీ బర్త్డేకి నీ యానివర్సరీ యాక్చువల్లీ మా మమ్మీది బర్త్డే కూడా వస్తుంది అనమాట. మా మమ్మీ బర్త్డే రోజే యానివర్సరీ అనమాట. మా డాడీది ఇంకా మా మమ్మీది పెళ్లి రోజు, బర్త్డే రోజు. ఓకే చలో చలో రైట్ గైస్ బాయ్. సో చూసుకొని అయితే ఒక మంచి వీడియో అయితే మీకు ఇచ్చిన. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చెప్తున్నాను అనమాట బబ్బు ఫ్యామిలీ ఛానల్. సో సారీ థర్డ్ టైం స్టార్టింగ్ 2 వీడియోస్ లో చెప్పినట్టు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. చలో రైట్, చెప్పడంలో తప్పలేదు, చెప్పడంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా మన వీడియోస్ అందరు చూసేది. అవును మమ్మీ. ఓకే చలో రైట్ గైస్ బాయ్.